Hi. Hi. Ice. Hi. Ice. ముందుగా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే అనంగానే మనము ఆ ఒక్కరోజు మదర్స్‌ని ఇష్టపడం కదండీ! మదర్స్ అన్నప్పుడు మనకి లైఫ్ లాంగ్ వాళ్ళ మీద ప్రేమ అనేది ఉంటుంది. సో, ఆ ఒక్కరోజే ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలనేది నా ఒక ఒపీనియన్. సో, అలాంటి మన మదర్స్‌కి ఏదైనా స్పెషల్ ట్రీట్ ఏదైనా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అది మన చేత్తో చేసి పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! సో, అలాంటి ట్రీట్ రెసిపీయే నేను ఈరోజు మీ ముందుకు చూపించబోతున్నాను. సో, రెసిపీ ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా సమ్మర్ సీజన్ కదా! సీజనల్ ఫ్రూట్స్ అనేటివి చాలా వచ్చుంటాయి. అందులో ఫస్ట్ వచ్చేది మనకి మ్యాంగో కదా! సో, నేను మ్యాంగో తోటి ఒక డ్రింక్ లాగా చేసి చూపించబోతున్నాను. ఏంటి అనుకుంటున్నారా? మ్యాంగో లస్సీ. మ్యాంగో లస్సీ మా ఈషాకి చాలా ఇష్టము. అది ఎలా అలవాటయిందంటే, మేము ఎప్పుడైనా ఇండియన్ స్టోర్స్‌కి, రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డర్ చేస్తాం గదా! తను బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతుందనమాట. సో, నాకు ఇక్కడ ఇండియన్ మ్యాంగోస్ దొరకడం కష్టం యూఎస్‌లో. సో, చాలామంది వెబ్‌సైట్స్ ఉంటున్నాయి. ఆర్డర్ చేసుకోవచ్చు అని అంటున్నారు కానీ, ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే అవి వెంటనే రావడానికి ఉండదు కదా! సో, అందుకోసం నేను లాస్ట్ వీక్ మాకిక్కడ సామ్స్ క్లబ్ అని ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళి ఇక్కడ లోకల్ మ్యాంగోస్ అయితే ఒక బాక్స్ తెచ్చుకున్నాము. సో, అవి మగ్గడానికి నాకు 1 వీక్ పడింది. సో, ఎలాగైనా ఇవాళ అకేషన్ మదర్స్ డే కదా అని నాకు, మా అమ్మమ్మ గారికి చెప్పలేదు కదా మీకు. మా అమ్మమ్మ లాస్ట్ మంత్ వచ్చారు. 1 మంత్ అవుతుంది. సో, తను రావడం వల్ల నేను కొంచెం సెటిల్ అవ్వడానికి, తను సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే వీడియోస్ అనేటివి రెగ్యులర్‌గా రావట్లేదు. నేను అదే చెప్తున్నాను. ముందు గూడా అదే చెప్పాను. ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయని. బట్ కొంచెం టైం అనేది అలా నాకు ఇదవుతా ఉంది. హోప్ యూ అండర్‌స్టాండ్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆ నోటిఫికేషన్స్‌ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో, వీడియోలోకి వచ్చేస్తే రెసిపీకి కావాల్సిన ఐటెమ్స్ అనేది చాలా సింపుల్. సో, అందరికి ఇంట్లో దొరికేటివే. మేజర్‌గా మనకు మ్యాంగోస్ అయితే కొనుక్కుంటూనే ఉంటాము. సో, ఐటెమ్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇప్పుడు రెసిపీకి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే ఫస్ట్‌గా మనకు మ్యాంగో అయితే కావాల్సిందే కదా! మ్యాంగో లస్సీ అన్నప్పుడు. అండ్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను. అండ్ ఒక 1 కప్ కర్డ్ అంటారు కదా! సో, అదనమాట. అంటే మనకి వాటర్ అంతా తీసేసి చేస్తారు కదా! అది. సో, గట్టి పెరుగు మన భాషలో చెప్పుకోవాలంటే. సో, ఇది ఒక 1 కప్పు. అలాగే నేనిక్కడ సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ తీసుకున్నాను. చియా సీడ్స్ అనేటివి మీకు ఆప్షనల్. కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే అక్కర్లేదు. సో, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇవన్నిటిని కలిపి మనం బ్లెండర్‌లో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. సో, చేసేసుకుందాం పదండి. సో, ముందుగా నేను ఈ బ్లెండర్‌లోకి అన్ని ఐటెమ్స్ వేసేసుకొని బ్లెండ్ అయితే చేసేసుకోబోతున్నాను. సో, ముందుగా మ్యాంగోస్‌ని వేసేసుకున్నాను. మీరు కొన్ని మ్యాంగో పీసెస్‌ని మీరు అలా ఉంచుకోవచ్చు. పైన టాపింగ్‌కి యూజ్ అవుతాయి. లేదు అనుకుంటే వేసేసుకోండి. సో, నేనైతే కొన్ని దాసుకుంటున్నాను. కొంచెం అలా తగులుతా ఉంటే బావుంటుంది కదా టేస్ట్ అనేది. సో, ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ కర్డ్ అని చెప్పాను కదా! అది యాడ్ చేసుకుంటున్నా. ఇది చాలా గట్టిగా ఉంటుంది. మాకిక్కడ దొరకడమే అలా దొరుకుతుంది. అలాగే చెప్పాను కదా! హాఫ్ కప్ షుగర్. సో, మీ స్వీట్‌నెస్ తగ్గట్టు. మీకు స్వీట్ ఎక్కువ తింటారు అంటే, స్వీట్ ఎక్కువ కావాలి అంటే షుగర్ అనేది మీరు ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాచీ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నేను ఇందులో వేసుకుంటున్నా. సో, అన్నీ ఇందులో వేసేసుకున్నాం కదండీ! దీన్ని మనం ఇప్పుడు బ్లెండ్ చేసేసుకోవాలి. సో, బ్లెండ్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో, దీన్ని ఇలా బ్లెండ్ చేసేసుకున్నాక మీరు ఇలా సర్వింగ్ కప్స్‌లోకి కానివ్వండి, గ్లాసెస్‌లోకి గాని దీన్ని తీసేసుకొని మీరు చిల్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదన్నా కంటైనర్‌లోకి తీసుకొని చిల్ చేసుకొని దాన్ని చల్లగా ఎంజాయ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ముందైతే నేను మీకు ఈ టెక్స్చర్ అనేది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను.
ఇలా మనం బ్లెండ్ చేసుకున్న దీంట్లోకి నేను ఇక్కడ పైన చియా సీడ్స్ అనేటివి వేసుకుంటున్నాను. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, మ్యాంగో పీసెస్ కొన్ని పక్కకు పెట్టుకున్నానని. సో వాటిని ఇలా పైన వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సో ఇలా దీన్ని చాలా చల్లగా మనం ఎంజాయ్ చేస్తే చాలా అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది కదా. అందులో సీజనల్ ఫ్రూట్ కాబట్టి. అండ్ ఇది చాలా మంచిది. ఎందుకంటే మనం ఇందులో కర్డ్ వేస్తున్నాం కదా, మనకి బాడీ టెంపరేచర్ అనేది కూల్ చేస్తుంది. ఇదనమాట నా మ్యాంగో లస్సీ రెసిపీ. అండ్ దీన్ని జడ్జ్ చేసేది ఎవరు అనుకుంటున్నారు? మా ఉంది కదా బుడ్డి పిల్ల, మా ఇషా. సో తనతోటి మీకు దీని టేస్ట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇషా కోసం నేను తన బుల్లి గ్లాస్లో సర్వ్ చేస్తున్నాను తనకి. షీ లవ్స్ ఇట్ అనమాట. తనకు చాలా ఇష్టం ఈ మ్యాంగో లస్సీ అంటే. సో తను తీసుకొచ్చి మీకు తన రియాక్షన్ ఏంటనేది మీకు చూపిస్తాను. హాయ్ 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 అందరికి హాయ్. బాగుంది. హాయ్ 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 సో అదండి వాళ్ళ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు కనుక నాకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. సే బాయ్ 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 బాయ్.